అట్లాగే ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ సమావేశానికి ఇటు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు హాజరయ్యారు. ఇదే సమయంలో ఎన్డీఏ కన్వీనర్ అంటూ చంద్రబాబు పేరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అటు మహారాష్ట్రలో కూడా ఎన్సీపీ నేత శరద్ పవార్ సత్తా చాటగా చీలిక వర్గానికి మాత్రం షాక్ తప్పలేదు. ఇక మరోవైపు ఏపీలో ల్యాండ్ సైడ్ విక్టరీ నమోదు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాము పాలకులం కాదు సేవకులమని చెబుతూ ఏపీ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరించారు. ఇలా చేయడం ద్వారా ఏపీ ప్రజల హృదయాల్ని టచ్ చేశారు చంద్రబాబు నాయుడు. జూన్ 9న అమరావతిలో జరిగే ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీని కూడా ఆహ్వానించారు చంద్రబాబు. ఇక ఎన్నికలకు ముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తానని లేకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించినటువంటి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ ఇప్పుడు పేరు మార్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఏపీలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే అటు అమరావతిని ఇటు పోలవరం అంశాలని టాప్ ప్రియారిటీలో పట్టాలెక్కించేందుకు కూడా అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. మరి అమరావతి పునర్వైభవం ఎలా ఉండబోతోంది? అమరావతి రైతులకు ఊరట దక్కపోతోందా? ఏపీ ఊపిరి పీల్చుకున్నట్టేనా? ఇవన్నీ అంశాలు ప్రస్తుతానికి రాజకీయంగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి క్రమంలో ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కీ రోల్ ప్లే చేయబోతున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు వెంకటేశ్వరరెడ్డి గారు, దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. అట్లాగే శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. అట్లాగే జనసేన నుంచి రజనీ గారు, అధికార ప్రతినిధి పాల్గొంటున్నారు. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నమస్తే శ్రీకాంత్ గారు. రైట్, మొత్తానికి పీసీఆర్ స్క్రీన్. రైట్, ముందుగా కంగ్రాచ్యులేషన్స్ అందరికీ. ఎందుకంటే ఎక్సెప్ట్ వైసీపీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈరోజు డిబేట్లో ప్యానెల్లో కూర్చున్నారు. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కంగ్రాచ్యులేషన్స్. ముందుగా రజనీ గారు జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, తెలుగుదేశం పార్టీ శ్రీనివాస్ చౌదరి గారు. యా, వెల్కమ్ వెల్కమ్ శ్రీనివాస్ చౌదరి గారు. సో మొత్తానికి ఢిల్లీలో చక్రం తిప్పే అటువంటి స్థానానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చింది. మీ కళ్ళల్లో, మీ మొహంలో ఒక సంతోషం చాలా రోజుల తర్వాత చూస్తున్నాం, కనిపిస్తోంది. ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు, మొదట మీకు, మన ఐ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే పెద్దలు కొండ రామ్మోహన్ రావు గారికి, అలాగే మిత్రుడు బీజేపీ నేత వెంకటేశ్వర రెడ్డి గారికి, జనసేన నేత రజనీ గారికి నా నమస్కారాలు. రాష్ట్రం 5 ఏళ్లు చిత్రహింసలు పాలైంది సార్. ప్రజలు కోరెప్పి మాట్లాడాలంటే భయం సార్. ప్రతిపక్షాలు ధర్నా చేయాలంటే పర్మిషన్ ఉండదు సార్. మహిళలు రోడ్లే తిరగలేదు సార్. 3 అగైతే తిరుగుతున్నాయి సార్ రోజుకి. అలాగే మీలాంటి జర్నలిస్టులు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్న వేస్తే వెంటనే 41 నోటీస్ సార్, తర్వాత జైలుకి వెళ్ళిపోతుంది సార్. మాలాంటి ప్రతిపక్ష నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ఒక సమస్యను తీసుకెళ్లి చెబుదామంటే అవసరం చేస్తారు సార్. ఇది కాకుండా పొరపాటున మేము ఏదైనా మా కష్టం బాధపడి పోస్ట్ పెట్టామని ఎఫ్బీలో, ఫేస్బుక్ లోనో, ఇన్స్టాగ్రామ్ లో, వెంటనే సిపిసిఐడి రికార్డులు వస్తారు. అంటే రాష్ట్రాన్ని 5 ఏళ్లుగా వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం పెట్టుకొని నియంతృత్వ పరిపాలన చేశారు. ప్రజల్ని ప్రతి ఒక్కరిని చిత్రహింసలు పెట్టారు, డైరెక్ట్ చిత్రహింసలు పెట్టారు. కనీసం కాగితాలు తీసుకెళ్ళి బ్యాంక్ వెళ్ళాలంటే నాకెంత ఇస్తావు? ఆర్వీ ఆఫీస్కి వెళ్ళి బాబు నా పత్రం మిస్ అయింది, దాంట్లో ఇంటి పన్ను కట్టాలంటే నాకెంత ఇస్తావు? నేను తిరుపతిలో అంగడి పెట్టాలంటే నాకెంత ఇస్తావు? వైన్ షాప్ పాడుకుంటానంటే నాకెంత ఇస్తావు? బిల్డింగ్ కట్టాలంటే నాకు పర్మిషన్ ఇవ్వాలంటే నాకు డబ్బులు కట్టాలి. రియల్ ఎస్టేట్ వెంచర్ వెళ్తే నాకు డబ్బు కట్టాలి. ఈ స్టేట్ ట్యాక్స్ కట్టి 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 ఒక్కొక్క తల పట్టగట్టిపోయింది సార్. రాష్ట్ర ప్రజల్ని పీల్చి పిప్పి చేసిన నరరూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాష్ట్రంలో మాకు సంక్రాంతి, దీపావళి పండుగలు ఎప్పుడు వస్తాయి మాకు తెలియదు. నిన్న 4వ తారీఖున మాకు సంక్రాంతి, దీపావళి కలిసి వచ్చాయి. నరక చతుర్దశి నిజంగా ఈరోజు జరిగింది సార్. అమరావతి రైతులు సార్, వాళ్ళ పోరాటం చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి సార్. సార్ ఈ గెలుపుతో అమరావతి రైతుల కష్టాలు తీరినట్టే. అమరావతి ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిన్నటి నుంచే డిక్లేర్ చేసుకోవచ్చు సార్. రాజధాని అమరావతి ఓకే సార్. మేము 3 ఏళ్ల కట్టాలని ప్రణాళిక కూడా ఇచ్చేసాం. ఇంత ఆలస్యం, ఎందుకంటే 70% అయిపోయింది. మిగిలిన 30% 3 ఏళ్ళలో ఫినిష్ చేస్తాం, 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాం.
దానికి ముందు అమరావతి రైతుల యొక్క కళలు నిజం చేయాలి, నవనగరాలు నిర్మించాలి. రెండు, ఈ రాష్ట్ర మహిళల్ని రక్షించుకోవాలి, మా రాష్ట్ర మహిళ తెలుగు మహిళలు రక్షించుకోవాలి. రెండు, నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని వాళ్ళ హక్కుల్ని కాపాడాలి, రాష్ట్రంలో మానవ హక్కుల్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఇది కాకుండా రైతులు సార్, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయకుండా విధ్వంసం చేశారు సార్ విజయప్రకాష్. రైతులు ఆత్మహత్యలు మొదటి స్థానం ఉన్నారు, కౌలు ఆత్మహత్యలు మూడో స్థానం ఉన్నారు. ముందు రైతులకు నా ఎస్టీ, నా బీసీ, మానామైనీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రైతులు ఉన్నారు సార్, అందరూ రైతులే. 70% రైతులు అందరూ రైతులు. వాళ్ళు శ్రీనివాస్ చౌదరి గారు అంటే మీరు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒకటి గట్టిగా వినిపిస్తుంది ఏంటంటే తెలుగు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిగా పోటీకి తెలియదు, ఎందుకంటే ఇది అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కాబట్టి, ఓన్లీ లోక్సభ కాదు కాబట్టి తెలుగుదేశం కూటమిగా ఇక్కడ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా మీతో పాటు మూవ్ ఆన్ అవ్వడం జరిగింది. బట్ మీకు అనిపిస్తోందా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో మీరు ప్రధానమైనటువంటి కీ రోల్ ప్లే చేయబోతున్నారు? సో అటు నితీష్, ఇటు చంద్రబాబు వీళ్ళిద్దరు ఏకపక్షంగా లేకపోతే, ఎన్డీఏ కూటమికి మద్దతుగా లేకపోతే పరిస్థితులు ఇంకోలా ఉంటాయి. చాలా మంచి మంచి ప్రశ్న వేశారు. మాకు దేవుడు దయ ఇంకోటి మేము చెప్పే అలవాట్లేదు సార్. మాకు ప్రజల ఆశీస్సులతో వచ్చే అవకాశం, మాకు బాధ్యత పెరిగింది. ఈరోజు ఎన్డీఏ కుటుంబంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కీరోలో పోతున్నారు. వాళ్ళ నిర్ణయాలు 100% సక్సెస్ఫుల్ గా తీసుకునే అవకాశం ఉంది. అది కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి సార్. మాకు అత్యంత ముఖ్యమైన ప్రయారిటీ ప్రయత్నాలు, ఖజానా ఖాళీ, ఇంతవరకు ఉద్యోగస్తుల జీతాలు లేదు. ఆ ఫైనాన్స్ డబ్బులు తీసుకొచ్చి 8 లక్షల కోట్ల రూపాయలు, 25 లక్షల పైసలు, కోట్ల రూపాయలు ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నారు సార్. 5 బడ్జెట్లు 12 లక్షలు అయితే అప్పు ఒక 11.5 లక్ష. ఈ డబ్బులు ఏమో తెలియదు సార్, ఏ కాఫీలు ఏమో కూడా తెలియదు సార్, లెక్కలు పక్కలు లేవు సార్. ఈ రోజు కూడా అమరావతిలో ఐటీ డిపార్ట్మెంట్ లో ఫైల్ మాయం చేయడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు పడుతున్నారు సార్. మైన్స్ అండ్ జువాలజీలో కూడా ఫైల్స్ మాయం చేయడానికి అమరావతి ప్రయత్నం చేస్తే రెడ్ హ్యాండెడ్ పడుతున్నారు సార్. ఇవన్నీ పరిశీలిస్తే ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకోవాలి. బ్రాండ్ అంబాసిడర్ సార్, ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండింది. ఎవరిని పిలిచినా పెట్టుబడి పరిస్థితులు వచ్చేవాళ్ళు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే పారిపోతున్నారు. కానీ ఇప్పుడు కొంచెం ఈజీ అయిద్దేమో అనిపిస్తుందా? ఎందుకంటే ఇక్కడ కీ రోల్ ప్లే చేసేది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే అత్యధిక ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీ నుంచి 16, జనసేన నుంచి 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. సో 20 మంది తెలుగు రాష్ట్రం నుంచే, ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు. ఇక్కడ మీరు ఏం కోరబోతున్నారు? అటు కేంద్రం నుంచి ఎట్లాంటి పదవులు వస్తాయి? ఇవన్నీ అట్లా ఉంచితే గనక ఒక భారీ బడ్జెట్ రావడానికి, 1,00,000 కోట్ల రూపాయలతోటి అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి కొంత మార్గం సుగమమైంది. దీని వెనకాల మీ కష్టం, ప్రజల ఆశీర్వాదం, అటు కేంద్రంలో ఇప్పుడు మీ పాత్ర కీలకం కావడం. సార్ మీరు మంచి మాట చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం మాకు ఇచ్చిన ప్రజలు మాకు బాధ్యత పెంచింది. ఇప్పుడు కేంద్రంలో మాకు మంత్రి పదవులు కావచ్చు సార్. 11.5 లక్షల కోట్లు ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటి డబ్బులు ఇచ్చేసేసారు ఆంధ్ర ప్రభుత్వాన్ని. అవి ఏమైనా తెలియదు. మేము ప్రయారిటీ ముందు లిస్టు పెట్టేది ఏంటంటే మా అప్పులు మాఫీ చేయండి అని అడుగుతున్నాం. ఎందుకంటే డబ్బులు ఏం చేశారు, ఎలా తీసుకొచ్చారు, ఏం ఖర్చు పెట్టారో లాగుతాం. ఆ డబ్బులు ఎందుకు తీసుకొద్దాం? ఒక్కొక్కరిని ఏ ప్లేట్ ఎక్కించాలో, ఏ రకమైన మలయాళం శిక్ష చేయాలో చేస్తారు డిపార్ట్మెంట్ లో ఉన్న చట్ట ప్రకారం. మేమేమంటామంటే భారం, ఆర్థిక భారం రాష్ట్రం మీద పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను గారు కానీ ఈ వడ్డీలు కట్టడం సరిపోతుంది. బతుకంతా అన్ని కార్పొరేషన్ కుదపెట్టేశారు, ఆస్తులు కుదపెట్టేశారు, భూములు కుదపెట్టేశారు, ప్రభుత్వ ఆస్తులన్నీ తగలబెట్టేశారు. ఇవన్నీ చూస్తే విధ్వంసం, అంటే పరిపాలన ఒక తెక్కలోడు పరిపాలన చేస్తే ఎట్లుంటుందంటే విధ్వంసం చేశారు. ఈయన బటన్ నొక్కుతాను ఎందుకు ఈ బటన్లకి ముఖ్యమంత్రి కావచ్చు మాక. ఇటువంటి సిచ్యువేషన్ లో మన బృహత్తరమైన కార్యక్రమం ముందు పెట్టారు. ఎన్డీఏలో 100% ప్రత్యేక హోదా స్థాయిలో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నయానా భయానా డిమాండ్ చేసి తీసుకొచ్చుకోవాలి. 3, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకోవడంతో పాటు మా యొక్క ప్రజల్ని కాపాడుకోవాలి, మా ఆస్తులు కాపాడుకోవాలి. చాలా పెద్ద టాస్క్ పెట్టారు మా ముందర ప్రజలు. వెంకటేశ్వర రెడ్డి గారు, సో మొత్తానికి కొంతవరకు ఇండియా అలయన్స్ మీకు కొంత టఫ్ ఇచ్చినా కానీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సరే 400 ధీమా వ్యక్తం చేస్తున్నారేమో. ఈరోజు మిత్రపక్షాల అవసరం మాత్రం భారతీయ జనతా పార్టీకి వచ్చింది, స్పష్టంగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఈసారి మీకు చాలా బలమైనటువంటి ఒక బలం చంద్రబాబు నాయుడు రూపంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రూపంలో రాబోతోంది. సో వీళ్ళు మీతో కలుస్తున్నారు, మీరు చేయాల్సినటువంటి బాధ్యతలు కూడా ఈసారి చాలా ఉన్నాయి, కూటమిలో కూడా ఉన్నారు కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది ఏంటి?
ఏం చెప్తారు? ఈ కూటమి ఈ రోజు జరిగినటువంటి భేటీలో మీ తరపు నుంచి ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు, మీకు అదే విధంగా ఐనిస్ వీక్షకులకు ఈ చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం. ఆ భారతీయ జనతా పార్టీ 1999 నుంచి ఈ తర్వాత 2004 వరకు కూడా సంకీర్ణ ప్రభుత్వం నడిపింది. అందులో తెలుగుదేశం పార్టీ కూడా మా మిత్రపక్షంగా ఉంది, కలిసి పనిచేశాం. అయితే ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడపడంలో భారతీయ జనతా పార్టీ తర్వాతనే ఇంకెవరు కూడా. ఎందుకంటే ఆ ఒక్క ఎంపీ సీటు కూడా లేని మిత్రపక్షాలు కూడా మాతో ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు 25-28 దాకా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ దేశంలో తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా కూడా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల సమ్మతితో చేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. జనరల్ గా మేము ఎప్పుడు చెప్తున్నాం సర్వస్పర్శి సర్వవ్యాప్తి. కాబట్టి నియంతృత్వ పోకడలు కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన మేము కలిసినప్పుడు ఈ రోజు నుంచి మేము అధికార పార్టీ. ముందులాగా మేము ప్రతిపక్ష పార్టీ కాదు. ఇప్పుడు మేము మా కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు అధికార పార్టీ. మా బాధ్యత పెరిగింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ నుంచి ఏం కోరుకుంటున్నారు, వారు ఏం ఆశిస్తున్నారు, వారు ఏమి మార్పు కోరుకొని ఆంధ్రప్రదేశ్ లో మా కూటమికి ఓటేశారన్న విషయం భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఆ వారి వైఖరి కూడా మాకు తెలుసు. భారతీయ జనతా వెంకటేశ్వర రెడ్డి గారు గతంలో వైసీపీ నుంచి కూడా ఎంపీలు అత్యధిక స్థానంలో గెలిచారు. అప్పుడు మీకు పెద్దగా అవసరం పడలేదు. బట్ ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి నుంచి గెలిచినటువంటి ఎంపీల అవసరం ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పడింది. అండ్ మోరోవర్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, కూటమిలో కలవడానికి మీకు పట్టిన టైం కంటే, తెలుగుదేశం కూటమిలో కలవడానికి మీకు పట్టిన టైం కంటే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడుకు పట్టిన టైం చాలా తక్కువ టైం, జస్ట్ విత్ ఇన్ అవర్స్ లో పట్టింది. ఎట్లా చూడొచ్చు? చూడండి, ఇప్పుడు చెప్తే కదా మనం ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. అయితే రాష్ట్రం దేశంలో మనం గత 10 సంవత్సరాల నుంచి పరిపాలన. అయితే చంద్రబాబు నాయుడు గారి విజనరీ గాని, నరేంద్ర మోడీ గారి విజన్ గాని, భారతీయ జనతా పార్టీ మోడల్ గాని మనం ఏది అభివృద్ధి చుట్టే తిరుగుతుంది. అభివృద్ధే మా అజెండాగా చెప్తున్నాం. ఇప్పుడు మేము గుజరాత్ లో అభివృద్ధి ఏ విధంగా అయితే చేసామో దాన్నే కొనసాగిస్తామని అన్ని చోట్ల కూడా చెప్తున్నాం. కాబట్టి మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ ఒకటే కోరుకున్నప్పుడు, ఒకటే ఆలోచన ఉన్నప్పుడు, ఏకాత్మ మానవ దర్శన సిద్ధాంతంతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మింగిల్ అవుతాం, కలిసి పని చేస్తాం. కాదు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏదైతే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఏదైనా పెండింగ్ విషయాలు ఉన్నాయా, పోలవరం ఏదైనా పెండిందా, రాజధానికి సంబంధించి ఉందా, తర్వాత ఎన్హెచ్ హైవేస్ కు సంబంధించి ఇక్కడ ఏదైనా కేంద్రం చేయగలిగినంత ఖచ్చితంగా చేస్తుంది. ఇక్కడే కాదు కూడా భారతదేశం గతంలో కూడా వెంకటేశ్వర రెడ్డి గారు గతంలో కూడా మీరు వైసీపీతో భారీగా విభేదించి యుద్ధ వాతావరణం ఏమీ లేదు. బట్ ఈసారి అధికారికంగా మాత్రం కూటమిలో ఉన్నారు, ఈసారి అధికార పక్షంలో ఉన్నారు. గతం కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? గతంలో ఏం చేసింది కేంద్రం ఆంధ్రప్రదేశ్కు, ఈసారి అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి? ఈ రెండు ప్రశ్నలకు భారతీయ జనతా పార్టీగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. శ్రీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీకి ఒక బాధ్యత ఉంది. బాధ్యత కలిగిన జాతీయ రాజకీయ పార్టీగా, అధికారంలో ఉన్న పార్టీగా మేము అభివృద్ధినే కోరుకుంటాం. మీరు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అమరావతిని మనం మళ్ళీ పట్టాలు ఎక్కించాలంటే ఏం కావాలనో ఒకసారి ఖచ్చితంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గాని, తర్వాత ఇక్కడున్న మంత్రులతో గాని ఖచ్చితంగా ఉమ్మడిగా సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం. అది కాకోకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇది వరకు ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు తమ భాగస్వామ్యం డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆ పథకాలే మాకు వద్దని చెప్పింది. ఒకవేళ ఇచ్చినట్టు ఏమో మా పథకాలుగా స్టిక్కర్లు వేసుకుంది. వాటన్నిటి మీద కూడా ఖచ్చితంగా సమీక్ష జరుగుతుంది. అవి కాకోకుండా ఇప్పుడు ఈ రాష్ట్రంలో హెల్త్ గాని, తర్వాత మెడికల్ కాలేజ్ గాని, రోడ్లు గాని, హార్బర్లు గాని, విమానాశ్రయాలు గాని, తర్వాత హౌసింగ్ గాని, వీటన్నిటి కూడా కేంద్రం నుంచి ఏదైతే చేయగలుగుతుందో వాటన్నిటి కూడా మిగతా రాష్ట్రాల కాడికి కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రం విభజనకు గురైంది, ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది, ఏదైతే మనకు నెల కమర్షియల్ ట్యాక్స్ భాగస్వామ్యం వస్తుంది అది తక్కువగా ఉంది, ఇక్కడ ఉద్యోగ ఉపాధి కల్పన లేదు, ఈ ప్రాంతంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే శాంతి భద్రతల విషయంలో గానీ, ఆర్థిక విషయాలు గానీ, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి సౌలభ్యం గానీ ఉన్న ఇబ్బందులను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది.
వాటన్నిటిని కూడా ఈ రానున్న 5 సంవత్సరాల్లో ఇది ఖచ్చితంగా ఈసారికి ఇంకొంచెం ఆంధ్రప్రదేశ్ ఈజీ అవుతుందేమో, సుగమం అవుతుందేమో. ఓకే చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడింది. అదే విధంగా మా ఉమ్మడి ఓకే, పరిపాలన అప్పుడు కేంద్రంలో మీరే ఉన్నారు, చేపట్టి ఇప్పుడు కేంద్రంలో మీరే ఉన్నారు. అప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు మాతో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. బట్ అప్పటి మాటకి ఇప్పటి మాటకు కొంచెం బరువు బాధ్యతలు పెరిగింది మాత్రం నాకు అనిపిస్తోంది. మా బాధ్యత పెరిగింది. ఇంకా ఈ రోజు నుంచి మేము విమర్శలు చేసేది వదిలిపెట్టి మేము ఏం చేయాలనో మాకు ఏ బాధ్యత అప్పగించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాటిని మనం ముందుకు తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. శ్రీకాంత్, ఐల్ కమ్ బ్యాక్ టు రజనీ గారు. వీర మహిళ అనే మహిళలంతా కూడా ఈరోజు గర్వంగా లేచి నిల్చునేటువంటి టైం మీకు వచ్చింది. పగిలిన గాజు ఒక్క ఇంకా షార్ప్ అయిపోయి పదునెక్కింది. ఈ పదునెక్కింది ఆఖరికి ఢిల్లీ పీఠాన్ని డిసైడ్ చేసేంత వరకు కూడా రావడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే గనక ఒకసారి జైల్ సీన్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఆ జైల్లోనే ఈ ఫౌండేషన్కి బీజం, అంటే ఈ రాజకీయానికి ఈ అధికారానికి బీజం పడ్డది ఆ జైలు గోడల్లోనే. సో మధ్యవర్తిత్వం చేయడంలో కానీ, కూటమిలోకి తీసుకురావడంలో కానీ, ఈరోజు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కానీ జనసేన పాత్ర మర్చిపోలేము. జనసేనను ఎక్కడ తక్కువ చూడలేం. అండ్ మోర్ ఓవర్ ఒక్క స్థానం గెలిస్తే ఎక్కువ అనుకున్నటువంటి జనసేన ఒకటి ఆనాడు గెలిస్తే మొత్తం ఉన్నకాడ గెలిచేసింది ఈసారి. అది పవన్ కళ్యాణ్ కూడా షాక్లో ఉన్నారు. ఏం చెప్తారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేంద్రం నుంచి? కేంద్రం నుంచి ఎక్స్పెక్టేషన్స్ కంటే మించి రాష్ట్ర ప్రజలు మా పైన మోపిన బాధ్యత చాలా బరువైనది. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి, ఆ నమ్మకాన్ని కంటిన్యూ చేసుకోగలగాలండి. ఏదో ఒక్కసారి క్లాస్ ఫస్ట్ వచ్చాను అంటే అందరి బాధ్యత ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్ టైం ఎవరు వస్తారు, ఆ నెక్స్ట్ టైం ఎవరు వస్తారు, ఇంకా బాగా చదవాలి అంటూ ఎలా అయితే లెక్చరర్లు ప్రెజర్ పెడతారో అదే ప్రెజర్ లో ఉన్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఓడిపోయినప్పుడు కూడా కళ్ళమ్మట నీరు రాలేదండి. 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా. ఈ రోజు 21 చోట్ల గెలిస్తే కూడా ఆయన చాలా భయంగా ఉంది అంటూ ఆనంద బాష్పాలు కార్చిన పరిస్థితి మేము చూసాం సార్. అది రియల్ హీరోకి ఉండే తేడా సార్. నిజంగా ఈ రోజు రియల్ హీరోగా ఆయన నిరూపించుకున్నారు. ఒక్క మాట కూడా జన సైనికులకి చెప్పకుండా జైల్లో ఆయన్ని కలిసి టక్మని తీసేసుకుని ఒక నిర్ణయానికి అటు లోకేష్ గారు, ఇటు ఏదైతే బాలకృష్ణ గారి సమక్షంలో ఈరోజు చెప్పారు కూటమితో కలిసి వస్తాము అని. అప్పటికే మాకు బీజేపీతో పొత్తుంది. అట్లీస్ట్ బీజేపీతో మెసేజ్ కన్వే చేయాలి, కనీసం జన సైనికులతో డిస్కషన్ చేయాలి. ఇవేవి లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా బీజేపీ విభేదిస్తుంది, జన సైనికులు విభేదిస్తారు అని ఏదైతే వైసీపీ కుట్రకోణంగా ఆలోచించినప్పటికీ ఆయన తీసుకున్న న్యాయంలో ధర్మం అన్నీ ఉంటాయి. ఆయన ఎంతో ఆలోచించి తీసుకుంటాడు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఏ రోజు కరప్షన్ చేయనటువంటి వ్యక్తి మీ ఈ రోజు అవినీతి ముద్రలు, అవినీతి నిందలు వేస్తూ ఆయన్ని అక్రమంగా జైల్లో పెట్టారు. సో ఆయనకి నాకు ఎప్పుడు రజనీ గారు ఈ లైన్ లో ఆలోచించారా? మీరు జనసేన కూటమిలో ఉంది, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంతకుముందు కూటమిని వదిలేసి బయటికి రావడం జరిగింది. బట్ అట్లాంటి తెలుగుదేశం పార్టీ కూటమిలోకి రావడానికి, అంటే వీళ్ళ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ రావడానికి చాలా కొంత చర్చలు జరిగినాయి, కొంత డిస్కషన్ జరిగింది, కొంత టైం పెండింగ్ జరిగింది. అట్లాంటిది ఈరోజు అదే భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఎక్స్పెక్ట్ చేస్తారా ఇట్లా జరుగుద్దని? సార్ అందుకే ఎప్పుడు అంటారు రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనే ఒక పదం మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారితో పొత్తు కుదుర్చుకోవడానికి చంద్రబాబు గారు చాలా ఆలోచించారు, చాలా మీటింగ్లు పెట్టారు, చాలా డిస్కషన్ చేశారు. అదే రకంగా మోడీ గారు కూడా చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితి, గతంలో విభేదాలు వారిద్దరి మధ్య తలెత్తిన పరిస్థితి, అంటే ఇద్దరు పార్టీలో ఉన్నారు, ఇద్దరు ఒకరు సీఎం ఒకరు పిఎం కాబట్టి విభేదాలు వచ్చినాయి. మేము ఎప్పుడు అవసరమైతే సహాయం చేయడం, లేకపోతే ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పార్టీని రన్ చేయడమే తప్ప అధికారాన్ని ఎప్పుడు మేము కనీసం అనుభవించలేదు. కాబట్టి మాకు ఆ పొత్తు విభేదాలు తెలియదండి. స్పెషల్ స్టేటస్ అంటారు, స్పెషల్ ప్యాకేజ్ అంటారు. సో ఇవన్నీ కూడా వారిద్దరి మధ్య గతంలో జరిగిన విభేదాలు, డిస్కషన్. ఈ రోజు అందరూ కలిసి వెళ్ళడం దీన్ని అంటారండి. అదేంటంటే ఒక కూటమి అనే దానికంటే ప్రజాక్షేమం కోసం శత్రువుకి శత్రువు మిత్రుడయ్యాడు అని.
అందరికి Yes. కామన్ కంబైన్డ్ శత్రువు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రతి పథకానికి ఏమార్చి పేర్లు మార్చి ఈరోజు రాష్ట్రంగా తనదైన ముద్ర వేసుకుంటూ నేనే కట్టించిన yes. ఇల్లు, నేనే కట్టించిన జల్ జీవన్ మిషన్లు అంటూ మమ్మల్ని ఏమారుస్తుంటే ఇదంతా మోడీ గారి సారథ్యంలో ఎక్కడో ఉండే పేద రైతుకు కూడా ఇంత లెక్క వెళ్తుందండి. అసలు బేటీ బచావో బిఫోర్ బేటీ దట్ పడావో ఐల్ కమ్ బ్యాక్ టు రజనీ గారు మీ దగ్గరకు వస్తాను. వెళ్తున్నాయండి. రామ్మోహన్ రావు గారు అప్పుడప్పుడు చాలా సంచలనాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి తీర్పు మాత్రం ఒక చెంపపెట్టు లాంటిదనే చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా, అంటే అన్ని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు గెలిచిన వాళ్ళకైనా కానీ ఓటమి పాలైన వాళ్ళకైనా కానీ. అండ్ మోరోవర్ ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మొదటి నుంచి ఒక లైన్ అనుకుంటున్నాం, వద్దనుకున్న వాళ్ళే ఈరోజు కావాల్సినటువంటి అవసరం వచ్చింది. సో దానికోసం కొన్ని చర్చలు జరిగాయి. ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీ రోల్ పోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ మోరోవర్ ఇట్లాంటి టైంలో ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది సరే కీ రోల్ ప్లే చేస్తున్నారా, లేదంటే మిత్రపక్షంగా ఉన్నారా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారా, జరిగింది హ్యాపెన్. బట్ ఇప్పుడు కావాల్సింది అమరావతి రాజధాని అభివృద్ధి జరగాలి. రాజధానికి ఒక ప్యాకేజ్ కావాలి, 50,000 కోట్ల 1,00,000 కోట్ల, అది సెకండరీ విషయం. అభివృద్ధికి ఎంత ఉంటుంది దానికి సంబంధించినటువంటి అంశం. ఇంకా రోడ్లు అనేది ప్రధానంగా ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. రోడ్లు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ మొత్తం పేపర్ల మీదనే కనిపించింది తప్ప ఎక్కడా రోడ్లు కనిపించినటువంటి పరిస్థితి. తో పాటు పోలవరం, గతంలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ నిండు అసెంబ్లీలో పోలవరాన్ని పలానా డేట్ వరకు ఫినిష్ చేస్తాం అని కనీసం ఫినిష్ చేయలేనటువంటి పరిస్థితి, కొంతలో కొంతైనా దాన్ని కన్స్ట్రక్షన్ చేయలేనటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఇవన్నీ టాస్కులు అభివృద్ధి చేసి చూపించాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే మళ్ళీ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందని చెప్పడం ఇట్లాంటి సందేహం లేదు. సో ఇప్పుడు కేంద్రంలో పోషించేటువంటి పాత్ర రాష్ట్రానికి రావాల్సింది, ఏం చెప్పొచ్చు? ఖచ్చితంగా కవి గారు, మీకు అట్లాగే 3 పార్టీల పెద్దలు, ముఖ్యంగా 3 పార్టీలు గెలిచిన పార్టీలు ఉన్నాయి ఇక్కడ. రజనీ గారికి, శ్రీనివాసరావు గారికి, శ్రీనివాస్ గారికి, అట్లాగే వెంకటేశ్వర రెడ్డి గారికి అభినందనలు, కృతజ్ఞతలు చెప్పాలంటే కృతజ్ఞతలు. ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున గట్టిగా పోరాడు చెప్పాలంటే. రకంగా వీర సైనికుల్లాగా వీర మహిళ రజనీ గారు ఎట్లనో అట్లాగే అన్ని పార్టీల తరఫున గట్టిగా పోరాడు. నేనేమంటున్నాను, నిన్న నుంచి అంటున్నాను, దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప చేయడం కాదు, కానీ నిన్న నుంచి 7 టీవీలో అదే చెప్పాను. నేను మొట్టమొదటి వాడిన పదము 10:30కి చెప్పాను, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాబోతున్నారు అని చెప్పి. ఇంకా 21 సీట్లు అప్పటికి గెలవలేదు, ట్రెండ్సే వస్తున్నాయి. కానీ విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును గత 5 ఏళ్లుగా పోరాడి చివరికి విజయం సాధించారు. ఈ విజయం ప్రజలు జరుగుతున్నారు. ఎప్పుడు కూడా పార్టీలు నాయకులు గెలుస్తుంటారు పోతుంటారు, కానీ చరిత్ర నిర్మాతలు ప్రజలే అనడానికి మంచి ఉదాహరణ. రకంగా ఓట్ల సునామీ కురిసింది అన్న నా 49 ఏళ్ల జర్నలిజం జీవితంలో ఇది 3వది చూసేది. ఎందుకంటే మొట్టమొదటిదేమో అప్పుడేమో వ్యాక్యూమ్ ఉండే ఎన్టీ రామారావు గారు, అప్పుడు మేము యువకులము, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 9 నెలల్లో పార్టీ వచ్చింది, 200 సీట్లు వచ్చినాయి, రెండోసారి 201. అట్లా చూసుకుంటే అప్పటి విజయం అంతా మనకు 294, 200 అంటే 2/3, అంటే రెండిట్లో 3 వంతులే. కానీ ఇవాళ కేవలం 6% ఓట్లే చూడండి, అంటే 6% సీట్లే. 6% సీట్లు అంటే 100 కారు అనుకోండి, మిగతా 75, 5 అనుకున్నా 11 సీట్లు వచ్చినాయి. రెండోది 151 సీట్లు వైసీపీకి రావడం కూడా తక్కువేం కాదు, నేను కాదట్లేదు. కానీ ఇప్పుడున్న విజయం అయితే కాదు. కనుక ఈ ఓట్ల సునామీ కురిపించిన ప్రజలు గుంభనంగా ఆ విధ్వంస పాలనకు వ్యతిరేకంగా ఇన్ని రోజులు దాచుకున్నారు కదా. అంటే మనందరం మాట్లాడినాం, వాళ్ళు మాట్లాడి ఎక్కడ వేటు వేయాలో అక్కడ వేటు వేసిండ్రు. ఈ పార్టీలకు అధికారం ఇచ్చింది, ఈ కూటమికి అధికారం ఇచ్చింది. కానీ ఈ కూటమిలో ఫెవికాల్ లాగా గట్టిగా అతుక్కుపోవడానికి, అంటే అటు కాషాయాన్ని ఇటు పసుపచ్చను గట్టిగా అతుక్కుపోవడానికి ప్రయత్నం చేసి ఫెవికాల్ లాగా మధ్యలో మిగిలిపోతారేమో, ఈ గొడవలు నలిగిపోతారేమో అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు ఏమైందంటే శ్రీశ్రీ గారి కవిత గుర్తొస్తున్నారు, నిటారుగా నింగికి ఎగిరితే నిబిడాచర్యంతో మీరే, తప్పామని పడిపోతే నిర్దాక్షణ్యంగా మీరే. ప్రజలు ఏం చేస్తారు, ఇది చెప్తారు అది చెప్తారు అని చెప్తారు. బాగా పైకి ఎగిరినప్పుడేమో ఆశ్చర్యంతో చూస్తారు, కింద పడ్డప్పుడు నిర్దాక్షిణ్యం తొక్కుంటూ పోతారు. ప్రజలైనా ప్రకృతి అయినా ఒకే రిజల్ట్ ఇస్తారు అంతే. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 1, 2, 4 విజయాలు అందించారు. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు మాత్రమే తిరుగుబాటు చూపించారు. పంచాయతీ ఎన్నికలు ఆయనకే ఇచ్చారు, మున్సిపాలిటీ ఎన్నికలు ఆయనకే ఇచ్చారు, పార్లమెంట్ ఉప ఎన్నిక గురుమూర్తి గారి అప్పుడు ఆయనకే ఇచ్చారు. చివరికి ఆ మొత్తం అంటే విస్ఫోటనం చెందిందంట జరిగింది.
నేను ఇప్పుడు ఏమంటాను, మీరు అన్న వాట్ నెక్స్ట్. నేను పోలవరం 3 సార్లు సందర్శించాను. అంటే పోలవరం నిర్మాణం తర్వాత 48 గేట్లలో 24 గేట్లు తయారైన కూడా నేను ప్రెస్ నోట్ ఇచ్చి వచ్చాను. అక్కడ బ్రహ్మాండంగా తయారవుతుంది 2016 సంగతి 17 మాసం. తర్వాత పట్టిసీమ నీళ్లు వచ్చినప్పుడు కూడా నా రోమాలు నిక్కబడిచాయి. ఎందుకంటే రైతులే ఎక్కడి వాళ్ళైనా కదా, రైతులు నీళ్ళు వస్తున్నాయి సంతోషపడ్డా. కానీ 5 ఏళ్లుగా ఎక్కడిదక్కడ ఆగిపోవడమే కాకుండా విధ్వంసం జరిగిందంట. ఉదాహరణకు సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసి కోర్టు కోసం మళ్ళీ సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయకుండా ఉన్నామని అనిపించారు. చూసింది కదా, ఈ విధ్వంసాన్ని మళ్ళీ కావాలంటే ఆ హుద్హుద్ తుఫాన్ వచ్చింది. సార్ రామ్మోహన్ రావు గారు ఐ థింక్ నెట్వర్క్ పోయినట్టుంది. శ్రీనివాస్ చౌదరి గారు సార్ శ్రీనివాస్ చౌదరి సబ్జెక్ట్ చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు వినిపిస్తుంది? చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నవి మెయిన్ గా పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, ఆఖరికి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ తో కూడా తెగదింపులు అయిపోయాయి ఈ 10 ఏళ్లలో. సో ఇప్పుడు రాజధాని ఒకటి ప్రధానంగా కావాలి. సో ఇప్పుడు మీ ముందున్నటువంటి మేజర్ టాస్క్స్ ఇవి. ఒకటి రాజధాని, రెండోది పోలవరం ప్రాజెక్ట్. సో దీనికి సంబంధించి మీకంటే అనుభవం లేదు అని అనలేము, ఎందుకంటే అనుభవం ఆల్రెడీ ఈజ్ అ జీనియస్ చీఫ్ మినిస్టర్. గతంలో కూడా మనం చూసాం 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఎట్లాంటి వ్యూహంతో వెళ్తున్నారు? కేంద్రం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ 100కి 100 పాళ్ళు మాకు పోలవరం ఆంధ్ర రాష్ట్ర జీవనాడి సార్. అమరావతి ఒక కన్ను, పోలవరం ఒక కన్ను, 2 కళ్ళను మేము ఖచ్చితంగా కంక్రీట్ చేసుకోవాల్సింది. దీనికోసం మేము కేంద్ర మా బీజేపీ మిత్రులు రాష్ట్రంలో ఉన్నారు, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏది మేము ముగ్గురు కలుసుకుని డెసిషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన నిధులు రావాలో సార్, పోలవరానికి కొన్ని నిధులు ఇచ్చేసారు. 14,500 కోట్లు ఈ మధ్యకాలం ఇచ్చారు. ఆ డబ్బులు మాయమైపోయింది. ఆయన జూలై డిసెంబర్ 21, 21 అని 22 అని 23 అని చెప్పుకుండొచ్చు 1% అని. ఆయన అడ్రస్ వెళ్ళిపోయాడు. రెండో విషయం, ఈ రోజు మాకు రైతుల కళల్లో ఆనందం చూడాలంటే దాదాపు 1,70,000 ఎకరాల పైచీలకు పోలవరం రైతులకి, అలాగే ఫ్రీ కరెంట్ సార్ విద్యుత్ ద్వారా 977 మెగావాట్ల విద్యుత్ పోలవరం పూర్తయితే మాకు జల విద్యుత్ వస్తుంది. దీని ద్వారా నీళ్లు, కరెంటు, స్థలం ఇస్తే ఇండస్ట్రియల్ ఈజీగా వస్తాయి మాకు, ఇండస్ట్రీస్ కానీ ఎకనామిక్ ఇన్స్టిట్యూట్స్ కానీ. సో మాకు పోలవరం చాలా మెయిన్, అదే ఆంధ్ర రాష్ట్ర జీవనాడికి కారణం. అలాగే రాయలసీమ ప్రాంతాల్లో ఎగువ భద్ర కట్టేయడం వల్ల కరువు ప్రాంతం ఏర్పడతాం. ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్టు పట్టిసీమను కూడా మేము కంటిన్యూ చేయాలి. పట్టిసీమను మళ్ళీ పునరుద్ధరించాలి. చాలా మోటార్లు అవి తీసుకెళ్లారు, అవి మళ్ళీ రికవర్ చేయాలి. పట్టిసీమని పోలవరాన్ని పూర్తి చేస్తూ అమరావతిని 3 years లో కట్టబోతున్నాం సార్. ఇది ఛాలెంజ్, చెప్తున్నాం. 3 years లో పథకాలను రెడీ చేశారు, ప్లానింగ్ రెడీ చేశారు. మళ్ళీ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, అది కూడా నాకు తెలుసు కాబట్టి టాస్క్ ఇచ్చేశారు ఆ పోలవరానికి. ఇది ఇంకో విషయం చెప్పాలి సార్ మీకు, అమిత్ షా గారు మనకు ప్రచారానికి వస్తూ 2 మాటలు చెప్పారు. అమరావతి కట్టుబడి ఉన్నాం, 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాను ఆయన కూడా హామీ ఇచ్చాడు. సో మాకు మా మిత్రపక్షాలు మేము చెప్పే నిర్ణయానికి వ్యతిరేకంగా చెప్పట్ల, వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. సో గతంలో ప్రభుత్వ పరిస్థితులు వేరు, ఆపొద్దు విభేదించిన అంశాలు వేరు, ఆపొద్దు మేము బయటకు వచ్చిన అంశాలు వేరు. మాకు మోడీ గారికి వ్యక్తిగత విధాలే ఉండవు, రాజకీయ విధాలే ఉంటాయి. మేము రాష్ట్ర విచారపైన విభేదించాం, ఆయన ఇప్పుడు రాష్ట్ర అంశాలు సానుకూలం వహించాడు. కాబట్టి రాజకీయాల్లో ఏ విధంగా వెంకటేశ్వర రెడ్డి గారిని అడిగే ముందు రామ్మోహన్ రావు గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్, క్లారిఫై చేస్తా, కంక్లూడ్ చేస్తా. ఇప్పుడు మేము ఎప్పుడైతే 3 రాజకీయ పార్టీలు కలిసిన తర్వాత కేంద్రంలో కూడా మేమే కన్వీనర్ కూటమే ఉంది కాబట్టి మాకు ఏదైనా తెచ్చుకోవడానికి, తీసుకోవడానికి, చెప్పుకోవడానికి కన్విన్సింగ్ గా ఉంటుంది. సో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. 100కి 100 రాష్ట్రం అభివృద్ధి కాంక్షించే ముందుకెళ్తాం కాబట్టి మమ్మల్ని విభేదాలు రావు. 2 పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ, మేము కానీ, మాకు యువ కమిటీ ఉంది సార్, ఏ సమస్య రాకుండా పరిష్కరించుకోవడానికి. కాబట్టి దీన్ని ముందు పెట్టుకొని ఉమ్మడి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నష్టం చేశాడో అవన్నీ కూడా రికవర్ చేయాలి. మా యొక్క ముందు టాస్క్ రాష్ట్రాన్ని ఆర్థికంగా, రాజకీయంగా ప్లస్ ఇండస్ట్రియల్ పరంగా ఆ పూర్తి స్థాయిలో నెంబర్ 1 రాష్ట్రం తీసుకురావాలంటే మీలాంటి జర్నలిస్టులు, మీలాంటి టీవీ వాళ్ళు, చాలా మంది మేధావులు, పెద్దలు కూడా మీ సలహా తీసుకుని ఒక ప్లాన్ పొరక ఒక కమిటీ కూడా అయిపోతున్నారు సార్. ఆ విషయంలో మాత్రమే అందరు సమానంగా. రామ్మోహన్ రావు గారు, టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చినట్టుంది. ఇట్స్ ఓకే. రామ్మోహన్ రావు గారు మీరు కంటిన్యూ చేసే ముందు, రామ్మోహన్ రావు గారు మీ ఇస్ ఇట్ ఓకే?
వాట్ నెక్స్ట్ అని చెప్పబోతున్నాను సార్. ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు, What రామ్మోహన్ next రావు అని గారు, చెప్పబోతున్నాను రామ్మోహన్ రావు సార్. గారు ఒక ప్రశ్న. చెప్పండి. గతంలో 2015లో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసింది, ఫౌండేషన్ స్టోన్ వేసింది ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి చంద్రబాబు నాయుడు వేదిక పైన ప్రధానమంత్రిని కూడా మనం చూడబోతున్నాం. ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేశారు, ఆ తర్వాత ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వైసీపీ వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు, అమరావతి రాజధాని కాదన్నారు, వైజాగ్ రాజధాని అన్నారు, రకరకాల మాటలు రావడం జరిగింది. బట్ ఇప్పుడు దానికి కూడా అంటే కేంద్రం పెద్దగా దాన్ని సీరియస్గా ఏం తీసుకోలేదు. అమరావతి ఆ రోజు రాజధానికి ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది, ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఎన్నికల టైంలో మాత్రమే అమరావతి రాజధాని అని చెప్పేసి అమిత్ షా చెప్పడం జరిగింది. సో ఈ రోజు ఎన్నికలు అయిపోయాయి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది, అక్కడికి అదే రాష్ట్రానికి వచ్చి మళ్ళీ అమరావతికి ఏం మాటిస్తారు, ఎట్లాంటి డెవలప్మెంట్ గురించి మాటిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? కరెక్ట్ గా మీరు అంటే వాట్ నెక్స్ట్, ఇప్పుడు పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద వచ్చి కొత్త ప్రభుత్వం మీద ఉన్నది. చాలా విధ్వంసం జరిగింది. అట్లాగే 3 రాజధానుల విషయంలో కూడా అఫిడవిట్ వేసేటప్పుడు బీజేపీ గారిని నేను ఆనాడు విమర్శించాను. ఎందుకంటే మీరు రాష్ట్రం బాధ్యత మాకు సంబంధం లేదని మాట్లాడారు. తర్వాత పొత్తు కుదిరిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో అమిత్ షా గారు కూడా బ్రహ్మాండ హామీ ఇచ్చారు, ఇందులో దోకాలేదు. కానీ బొమ్మరిల్లు విచ్ఛిన్నం చేశారు. అమరావతిని బొమ్మరిల్లు కట్టుకుంటే ఆ బొమ్మరిల్లు అక్కడ కూర్చొని పాలన చేసుకుంటే శ్మశానం అన్నారు కదా. అక్కడ అంబేద్కర్ వనం పెట్టిన ఉద్యానవనం పెడితే దాన్ని తీసుకొని స్వరాజ్ మైదానం పెట్టారు. చాలా దుర్మార్గంగా అసలు నిజంగా అంబేద్కర్ బ్రహ్మాండంగా ఉండేది. నేను నా మిత్రుడు సెక్రటేరియట్ ఉన్నారు, నేను సెక్రటరీ కొత్త సెక్రటరీ కూడా 3 సార్లు సందర్శించాను. నేనేమంటున్నా అంటే అక్కడ ఉన్నదాన్ని మొత్తం బొమ్మరిల్ని విచ్చగొట్టింది. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే 3 ఉన్నాయి. వాటి నెక్స్ట్ అంటే మొట్టమొదటిది ఈ కూటమి గతంలో లాగా వైసీపీ ట్రాప్ లో పడద్దు. నేను ఈ మాట అంటున్నాను. మొట్టమొదటిగా కూటమికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. రైతుల అమరావతి రైట్, ఐ థింక్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు వినొస్తుందా సార్? ఇప్పుడు వినొస్తుందా? యా, ఐ థింక్ రామ్మోహన్ రావు గారు 1 సెకండ్, ఐ థింక్ మీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. బిఫోర్ దట్ భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక నేను అడిగిన ప్రశ్నే. గతంలో 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది అమరావతికి రాజధానికి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు మీరు ఆ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, దాన్ని మేము ఏం చేయలేమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. బట్ ఈరోజు కూటమి అలయన్స్లో మీరు విజయం సాధించారు అక్కడ. ఇట్లా నేపథ్యంలో మళ్ళీ అమరావతికి వస్తున్నారు. అమరావతికి ఏం చెప్తారు? ఈసారి ఏం చెప్పబోతున్నారు? వైసీపీ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మీరు ఖండించలేకపోయారు? ఈ రెండింటికి సమాధానం భారతీయ జనతా పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీకి ఒక స్పష్టమైన వైఖరి ఉంది అమరావతి విషయంలో. అమరావతి రాజధానిని చెప్పడం జరిగింది. పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఆన్సర్ చెప్పడం జరిగింది. అదే విధంగా మనం మ్యాప్లు రిలీజ్ చేసిన సందర్భంలో కూడా అమరావతి రాజధానిని చెప్పడం జరిగింది. దీంట్లో ఇంకొకరికి ఎవరికి కూడా సందేహం ఉండాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ వైఖరి అమరావతి విషయంలో చాలా స్పష్టంగా ఉంది. అదేవిధంగా మీరు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపనకు వచ్చారని చెప్పారు 2015. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విడిపోయిన రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయటం కోసమే ఆ రోజు రావడం జరిగింది. అయితే స్థానికంగా పరిస్థితుల్లో ప్రభుత్వం మారడం వల్ల ఈ జరిగిన పొరపాటు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సరిగా పట్టించుకోకపోవడం, ఆ రైతులందరినీ ఇబ్బంది పెట్టడం, రైతులు పాదయాత్ర చేసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నేతలు తిరుపతి వరకు పాదయాత్ర వాళ్ళతో కలిసి మా కార్యకర్తలు కూడా చేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి పూర్తిగా అవగాహన ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ లో పోలవరం అయితేనేమి, ఆ అమరావతి విషయం అయితేనేమి పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి వరకు కూడా ఏమి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ తప్పు జరిగింది అన్న విషయం పూర్తి అవగాహన ఉంది. కాబట్టి జరిగినటువంటి ఇక్కడ లోపాలన్నిటి కూడా సరిచేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి భాగస్వామ్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాజధాని పూర్తి అవడం కోసం కూడా పూర్తిగా పనిచేస్తుంది. అదే విధంగా పోలవరం ఈరోజు పోలవరం అథారిటీ కానీ, అదే విధంగా ల్యాండ్ యాక్విజిషన్ లో ఈ ప్రభుత్వం చేసినటువంటి కానీ, డయాఫ్రమ్ వాల్ సంబంధించిన విషయాలు కానీ మిత్రులు ఇది వరకు విశ్లేషకులు చెప్పారు. ఏమన్నారంటే వారు ఇది వరకే 2016లోనే గేట్లు పూర్తయ్యాయని చెప్పారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మేము వారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిసెంబర్ 21న ముఖ్యమంత్రి గారి జన్మదినానికి చేస్తా ఉన్నారు. మరి ఆ మంత్రి గారు ఎక్కడ పోయారు కూడా తర్వాత తెలియదు.
కాబట్టి మొత్తం పూర్తిగా విఫలమైంది సాగునీటి ప్రాజెక్టులో కంప్లీట్ చేయడంలో కానీ, రాష్ట్ర అభివృద్ధిలో కానీ, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాకపోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. కాబట్టి వీటన్నిటి కూడా వితోదికంగా ఆంధ్రప్రదేశ్ సహాయపడడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మిగతా విషయాలు కూడా, ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి కానీ, సాగునీటి ప్రాజెక్టులో కానీ, తర్వాత వచ్చేసి వారు కొన్ని నరేంద్ర మోడీ గారికి కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఈ గృహాలకు సంబంధించినటువంటి విద్యుత్ కల్పనలో కానీ, సబ్సిడీ ఇవ్వటంలో కానీ, ఇప్పుడు ఉదాహరణకు మీకు ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి 27 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ కు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 5 కోట్ల జనాభా ఉంటే ఉపాధి హామీ నిధులు ఆ రాష్ట్రం కాడికి ఎక్కువ వచ్చాయి, వీళ్ళు కూడా ఎక్కువ ఇచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పట్ల భారతీయ జనతా పార్టీకి కన్సర్న్ ఉంది, అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇవి కాకోకుండా కూడా మీకు మిత్రపక్షంతో తెలుగుదేశంతో మనం కలిసి పనిచేస్తున్న సందర్భంలో కూడా వారు ఏది అడిగితే అది చేయటానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ రోజు ఎన్డీఏలో భాగస్వామ్యులు వారు కేంద్రంలో అధికారాన్ని కూడా పాలు పంచుకోబోతున్నారు రానున్న 2 రోజులలో కూడా. కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, మీకు మీడియా వారందరూ కూడా గమనించిన సందర్భం, మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామని, ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం మా బాధ్యతని. కాబట్టి ఏదైతే తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కలవడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా పెద్దది. వారు చాలా ఓర్చుకొని అందరినీ కలపడం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశారు. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని రానున్న రోజుల్లో కామన్ మినిమం ప్రోగ్రాం కింద ఉమ్మడి ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, జిల్లాల్లో అభివృద్ధి ఏం కావాలి, ఏదో గతంలో ఏ నష్టం జరిగింది, వాటిని ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో మేమందరం కూడా సఫలీకృతమైతాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా పట్ల ఏదైతే ఎక్స్పెక్టేషన్స్, ఆకాంక్షలు ఉన్నాయో వాటిని నెరవేర్చడం కోసమే మా కూటమి పనిచేస్తుంది, మా ప్రభుత్వం కూడా రానున్న రోజుల్లో పనిచేస్తుంది. మీకు ఇది వరకు ఒకటి శ్రీకాంత్ గారు ఒక విషయం గమనించాలి. 2019 నుంచి నేటి వరకు 24 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో 30 యాక్ట్ అమల్లో ఉంది. ప్రజలు ఎవరే గాని నోరు విప్పడానికి కానీ, ప్రజాస్వామ్య విధంగా వారి హక్కులతో వాళ్ళ నిరసన తెలియజేయడానికి కానీ లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, వందలాది కార్యకర్తల మీద, నాలాంటి వారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది గత ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే స్వేచ్ఛ కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ మైనారిటీ అయినప్పటికీ కూడా, ఇక్కడ చిన్న భాగస్వామ్యం అయినప్పటికీ కూడా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. అదే విధంగా మీకు ఈ ప్రాంతంలో ఇప్పుడు మీకు ఇవే కాకోకుండా కూడా చాలా విషయాలు, ఇప్పుడు మీకు గంగవరం పోర్టును వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మింది తన భాగస్వామ్యం. తర్వాత ఇప్పుడున్నటువంటి విశాఖపట్నం దగ్గర మనం కొత్త పోర్టు నిర్మిస్తా ఉన్నాం. ఆ చుట్టుపక్కల జరిగినటువంటి విషయాలు కూడా ఇప్పుడు మనం అర్లీగా మాట్లాడుకున్నట్లు అవుతుంది. అన్ని విషయాలు కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గతంలో జరిగిన విషయాలన్నింటి మీద కూడా చర్చలోకి రావాల్సినటువంటి పాయింట్స్ వెంకటేశ్వర రెడ్డి. తొందర మాట్లాడుతున్నా కానీ ఎయిర్పోర్ట్ల విషయం అయితేనేమి, రాజధాని విషయం అయితేనేమి, పోలవరం విషయం అయితేనేమి, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం అయితేనేమి, ఇవన్నీ కూడా ముందు చర్చకు వస్తేనే తర్వాత ఒక రోజు దీని గురించి చర్చ జరిగింది, పార్టీ కట్టుబడి ఉందన్నటువంటి మాటలు వస్తాయి. ఖచ్చితంగా చర్చకు వస్తాయి. తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వ్యవహారాల అన్నింటి మీద కూడా భారతీయ జనతా పార్టీకి కన్సర్న్ ఉంది. మా మిత్రపక్షం పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళందరికీ విషయాలు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కూడా వారు కొంత చాలా అనుభవం ఉన్న నేత కాబట్టి అన్ని విషయాలు కూడా తెలుసు. అయితే మాకు సంబంధించి ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా కక్ష లేదు. భారతీయ జనతా పార్టీ కానీ, మా మిత్రపక్షం కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. మొదట శాంతి భద్రతలు, స్వేచ్ఛ కోసం పనిచేస్తాం. తర్వాత వచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయటం, ఉపాధి కల్పన చేయటం, నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయడం, దాంతో పాటు సంక్షేమం కూడా. సంక్షేమం ఒకటే మనం కాకోకుండా 2 పట్టాల్లాగా, రైలు పట్టాల్లాగా సంక్షేమం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఎప్పుడైతే శ్రీకాంత్ గారు 30 సెకండ్స్ లో వచ్చేస్తారు. శ్రీకాంత్ గారు శాంతి భద్రత గురించి భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడుతుందంటే, ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక ప్రాంతంలో శాంతి భద్రతలు సుస్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే. అందుకనే దేశ రక్షణలో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువగా పట్టించుకుంటుంది. ఏ ప్రాంతంలో అయితే శాంతి భద్రతలు సురక్షితంగా ఉంటాయో ఆ ప్రాంతంలో పారిశ్రామికవేత్తలు గాని, పెట్టుబడిదారులు గాని వారి వ్యాపారాలు స్వేచ్ఛగా నిర్వహించుకుంటారు. గతంలో వ్యాపారాలు స్వేచ్ఛగా నిర్వహించుకునే అవకాశం గడిచిన 5 సంవత్సరాల్లో లేదని గుర్తు చేస్తూ ఈ విషయాన్ని మేము ఈ రాష్ట్రంలో అమలయ్యేదానికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. రజనీ గారు, గెలుపు ఉత్సాహంతో పాటు చాలా బరువు కూడా ఉంది మీ పైన.
ఇంకోటి ఏంటంటే మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో విషయాన్ని ఒకసారి మనం తీసుకుంటే కనుక మేనిఫెస్టోలో మీరు చాలా అంశాలు పెట్టడం జరిగింది. యువతకు సంబంధించి కానీ, జరగాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయమే కానీ. సో దీంతో పాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఒకవైపు అయితే గనక, అంటే కలిసే అసెంబ్లీలో ఉంటారనుకుంటే ఈరోజు ప్రతిపక్షమే లేనటువంటి క్రమంలో మిత్రపక్షమే ఈరోజు ప్రతిపక్షంగా మారింది. సో ఇంకొంచెం అభివృద్ధిని ఈసారి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా గతం కంటే? ప్రధాన ప్రతిపక్షం ఈ రోజు మిత్రపక్షంగా కూర్చోవలసినటువంటి బాధ్యత ఉంటుంది సార్. ఎందుకంటే నేను ఎప్పుడు అదే వాదించేదాన్ని. వై నాట్ 175 అంటున్న ప్రతిసారి మీకేమన్నా పిచ్చా? ఇదేమన్నా రాచరికం కాదు. ఒక్కడే పరిపాలించడానికి ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం వారు కూడా తప్పు చేయాలి అని అనిపిస్తుందండి. 100%. దాంట్లో చంద్రబాబు గారు ఏం అతీతులు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏం అతీతులు కాదు, మోడీ గారు అంతకంటే మించిన అతీతులేం కాదండి. ప్రశ్నించేవారు ఉండాల. వారు చేస్తున్న ప్రతి పనిలో ప్లస్లే వాళ్ళకి కనపడతాయి, మైనస్లు అవతల వాళ్ళకి కనపడతాయి. వాళ్ళు చెప్పే మైనస్లు వినాలి, వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి. అసెంబ్లీలో ఉన్న మిత్రపక్షంగా ఉన్న ఖచ్చితంగా అధికారం అంటే తెలుగుదేశం పార్టీతో కొట్లాడతాం, ఎన్డీఏ భారతీయ జనతా పార్టీతో కేంద్రంతో కొట్లాడతాం, రాష్ట్రానికి కావాల్సినవి తీసుకొస్తాం అంటారు ప్రతిపక్షంగా ఉండి మరి. సార్ నిజంగా అంటే మానవికంగా మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కమ్యూనిస్ట్ ఆదర్శాల గల వ్యక్తి. ఈ పదవులు కూడా పెద్దగా ఆశించే వ్యక్తి కాదు, ప్రజాక్షేమం కోరుకునే వ్యక్తి. నిజంగా పదవులు ఆశించే వ్యక్తి అయితే, పార్టీని బలోపేతం చేసుకునే వ్యక్తి అయితే ఈ ట్రిప్ సింగిల్ గా 40-50 సీట్లు 60 సీట్ల దాకా మనం కొట్టగలము అని అన్నా అని మేము చెప్పినా సరే, వద్దొద్దమ్మా, మీరు గెలవడం నేను గెలవడం ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రజల అభివృద్ధి ముఖ్యం, అటువంటి నవ్యాంధ్ర నిర్మాతకి ఆ స్థాయి సముచిత స్థానం మనం కల్పించాలి అంటూ తనను తాను తగ్గించుకొని పక్కవారికి అవకాశం కల్పించి వారిద్దరిని కలపడంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయినటువంటి వ్యక్తి, గేమ్ చేంజర్ గా నిలబడిన వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారండి. అటువంటి వ్యక్తి ఈ రోజు మోడీ గారి కోసమో చంద్రబాబు గారి కోసమో ఆయన తగ్గించుకోలేదండి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అమరావతి ఆడబిడ్డలు కన్నీటి పర్యంతమై అన్నా అని అంటూ మంగళగిరి ప్యాలెస్ కి వచ్చారండి. పార్టీలకు అతీతంగా ఇతనేం చేస్తాడు, 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి అని వారెవ్వరు భావించలేదండి. ఎందుకంటే అతని సత్తా ఏంటో, అతని దమ్మేంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందుకని ఆ రోజు అమరావతి ఆడబిడ్డలు కొంగు చాచి అన్నా అని మంగళగిరి ప్యాలెస్ దగ్గరకు వచ్చి నిలుచొని కన్నీటి పర్యంతమైనప్పుడు కంచెలు తెంచుకొని ఈ రోజు శ్రీకృష్ణుడు లాగా ఏదో ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని ఆయన అడ్డగించి ప్రశ్నించినట్టుగా ఆడబిడ్డలకి మాట ఇచ్చాడు. తల్లి, మీ అమరావతి అడుగు కూడా కదలదు, ఇక్కడ నుంచే ప్రమాణ స్వీకారం జరుగుతుంది, మీరే మాత్రం బాధపడకండి. ఏంటిది పాకిస్తాన్ బోర్డర్ లా చేశారు, మేము ఎంచుకున్న కళల రాజధాని మీరు కోరుకున్న రాజధాని అంటూ ఆ రోజు మాట్లాడిన తరుణం మాకు ఈ రోజు గుర్తుందండి. అదే రకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ధర్నా చేశాడండి. అరే 2014లో కలిసి ప్రయాణం చేసావు కదన్నా, 33,000 ఎకరాలు విజనరీ ఉన్న వ్యక్తి తీసుకున్నప్పుడు నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావన్నా అంటే, సో ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఎట్లాంటి చర్యలు తీసుకోదు, ఎట్లాంటి తొందరపాటు అడుగులు వేయదు. ఒకవేళ స్టీల్ ప్లాంట్ టచ్ చేయాలంటే మళ్ళీ అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటారు. సో అనవసరంగా తలగొక్కునే కొరువుతో తలగొక్కోరు అన్నది మాత్రం మీ మాటల్లో అనిపిస్తుంది. అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయమే కాదండి, ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ మొండోడ్రా బాబు, ఇది కదిలిస్తే నిజంగా కంప మీద చేరేసి లాక్కున్నట్టే, ఊరుకోడు, ప్రశాంతంగా చేయండి. అవినీతి రహిత పరిపాలన అంటే ఎలా ఉంటుందో అసెంబ్లీలో చూపిస్తాడు. 21 మంది అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. కొంతమంది టీడీపీలో నిష్ణాతులు ఉన్నారు, వైసీపీలో పండిపోయిన వాళ్ళు పార్టీలోకి వచ్చారు. ఈ రోజు వాళ్ళందరికీ కూడా మా బాసేనండి. టైగర్ కా హుకుం ఎలా ఉంటుందంటే, ఈ కొండను తవ్వుకుంటాను, ఆ మట్టిని తవ్వేస్తాను, ఇప్పటి వరకు నష్టం వచ్చింది, ఆ ఫ్యాక్టరీలు సీజ్ చేసిన ఫ్యాక్టరీలు ఓపెన్ చేయండి రా అంటే, ఆ టైప్ ఆఫ్ రాజకీయం ఇక్కడ నడవదండి. ఇక్కడ ఉండే మా అన్న ఈ రోజు ప్రజల మనిషి, ఈ రోజు ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షంలో కూర్చొని చాలా రోజుల తర్వాత రజనీ గారు, చాలా రోజుల తర్వాత అధికార పక్షం మీద బలంగా వాయిస్ వినిపించేటువంటి జనసేన చాలా కూల్ గా, ప్రశాంతంగా, బాధ్యతగా టీవీ చర్చా వేదికల్లో ఈరోజు కనిపిస్తున్నారు బాధ్యతాయుతంగా. సార్ బాధ్యత అని కాదు సార్, బరువు ఎక్కువైపోతుంది సార్. ఉన్నప్పుడు బరువు సార్, బరువు ఉన్నప్పుడు నడవను కూడా నడవలేము. ఈ రోజు ఎంత బరువు ఉందంటే 21కి 21
భారీ మెజారిటీ స్ట్రైక్ రేట్ చూపించండి ఎన్ని చోట్ల నుంచి. అవును, 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి 21 చోట్ల గెలవడం అంటే ఇది మామూలు చరిత్ర సృష్టించడం కాదు. లెజెండరీ మ్యాన్ ఆఫ్ కోర్స్. ఏ పార్టీ వల్ల కూడా కాని పరిస్థితి. నుంచున్న ప్రతి సీట్లు తక్కువే నుంచోవచ్చు, 40-50 కాదు 21 కుదించి తీసుకున్న 24 కూడా 2 బీజేపీకి త్యాగం చేశారు. వాళ్ళు కూడా చక్కగా గెలిచి చూపించారు. ఈ రోజు రాష్ట్రంలో సుసంపన్నమైన పరిపాలన చేయాల, అవినీతి నిరోధక పరిపాలన చేయాలో ఆయన. బట్ రజనీ గారు పవన్ కళ్యాణ్ త్యాగం వెనక ఈ గెలుపు కనిపిస్తోంది. 100% ఆయన త్యాగమే ఈ రోజు కూటమి గెలుపు. బట్ ఈ త్యాగాన్ని గుర్తించక చాలా మంది బయటికెళ్లి పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఆనాడు అధికార వైసీపీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ మీద నిందలేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ తప్పు తెలుసుకొని వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా అట్లాంటి? సార్ చిన్న కరప్షన్ సార్, వాళ్ళ త్యాగం గుర్తించక కాదు సార్, వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే పొగ పెట్టారు అంతే. వాళ్ళు పొమ్మనలేదు, పొగ పెట్టారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అంటే, ఈ రోజు ఆయన ఆదర్శాలని నమ్మితేనే లోపలికి రావాలి. నాకు ఎమ్మెల్యే కావాలి, నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలి, నేను అంత కష్టపడ్డాను ఇంత కష్టపడ్డాను. ఎవరి కోసం నాయక? సేవా దృక్పథం చేయడం. రజనీ గారు వన్ సెకండ్. రామ్మోహన్ రావు గారు ఒకటి ప్రధానంగా వినిపిస్తోంది ఉదయం నుంచి. ఎప్పుడైతే ఢిల్లీలో ఎన్డీఏ పక్ష నేతలతోటి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారో, అటు నితీష్ కుమార్ భేటీ అయ్యారో, ఇక్కడ ప్రధానంగా ఒకటి వినిపిస్తోంది, మళ్ళీ ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడిని ఎంచుకునే అవకాశాలున్నాయి. సో రాష్ట్రానికి భారీగా నిధులు వచ్చే అవకాశాలున్నాయి. గతంలో వాజ్పేయి హయాంలో జరిగినటువంటి సీన్ మళ్ళీ ఈసారి రిపీట్ కాబోతోంది అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. సో దీన్ని ఎంతవరకు మనం చూడొచ్చు, ఎంతవరకు ఎట్లాంటి లైన్లో చూడొచ్చు, ఏం జరగబోతోంది అనుకోవచ్చు? రామ్మోహన్ రావు గారు లేరండి ఈ వీడియోలో. ఈజ్ ఆన్ ఫోన్ లైన్, రైట్? ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. వీడియోలో లేరు, బట్ హీస్ ఆన్ ఫోన్ కాల్, అది కూడా కట్ అయింది. శ్రీనివాస్ చౌదరి గారు మీరైతే ఏం చెప్తారు? సో కన్వీనర్ గా మళ్ళీ గత కాలంలో ఉన్నటువంటి సీన్ రిపీట్ కాబోతుందా? సార్ ఇప్పుడు నేను ఒక 2 విషయాలు ముందు చెప్పాలి. మాకు ఇన్ని రోజులు రాజధాని లేదు, ఇప్పుడు మాకు ప్రతిపక్షం కూడా లేదు. మేమే అధికార పక్షం, మేమే ప్రతిపక్షం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న మార్పులు ప్రతినిత్యం గమనిస్తున్న 3 పార్టీల్లో ఈ రోజు మా ముందు తక్షణ టాస్క్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. పవన్ కళ్యాణ్ గారు కానీ మీ బాబు గారిని ఢిల్లీ వెళ్ళారంటే ఈ రోజు కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి వెళ్ళే పరిస్థితి వచ్చింది అంటే ప్రజలు ఆ విధంగా ఆస్వాదించారు. నిజంగా మీరు అన్నట్టు మాకు కావాల్సిన అన్ని పనులు, ప్రత్యేక హోదా కావచ్చు, ఇంకోటి కావచ్చు అని చెప్తున్నారు గతంలో, వాటికి అన్నిటికి సంబంధించిన విభజన అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తెచ్చుకునే అవకాశం మాకు ఉంది. 2, మీరు రజనీ గారిని మాట్లాడి ఇంతకుముందు ప్రశాంతంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఇంతకుముందు బాగా గట్టిగా వచ్చేవాళ్ళకి. చిన్న మార్పు సార్, పేటిఎం డాగ్స్ రావటం లేదు సార్. ఒక 2 రోజులుగా నేను చాలా ట్రై చేశాను. నేను పర్టికులర్ అడిగాను చాలా. నేను రోజు 5 ఛానల్లో మాట్లాడుతుంటాను. సార్ మా మీద సవాల్ చేశారు సార్, వై నాట్ 175 అన్నారు సార్. మీకు అది గేటు కూడా తాకనే మిమ్మల్ని, మా తెలుగుదేశం పార్టీని జనసేనని అసెంబ్లీ గేటు కూడా తాకనేమన్నారు సార్ అని చాలా సవాల్ చేశారు. మేము కొంతమంది గుండు కొట్టించుకుంటామన్నారు, కొంతమంది రాజకీయాలు వదిలేస్తామన్నారు. చాలా ఛానల్లో వాళ్ళ సవాళ్ళని స్వీకరించారండి. మాకు ఇస్తారా ఇదో చెప్పండి అంటే నన్ను కూడా వాళ్ళు విమర్శించారు, నన్ను కూడా సవాల్ స్వీకరించారు. నేను గెలిచాను కదా, మరి నేను ఎక్కాలి కానీ అడిగితే ఈ పేటిఎం డాగ్స్ ఇంకా అంతకన్నా పదాలు వాడడం నా సమంజసం లేదు. ఎందుకంటే మహిళలను సార్ రైట్ మా వాయిస్ కనబడతాం సార్, నాకు మహిళలను చూడకుండా వాళ్ళని వ్యక్తిత్వ హననం చేశారు, దుర్మార్గంగా తిట్టారు. ఎంత నిశ్చయంగా మాడారంటే అందుకే వేరే మహిళలు వాళ్ళ మీద తిరగబడ్డారు. అరుణ గారు కానీ మన రజనీ గారు కానీ వాళ్ళని తిరగబడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళని పర్సనల్ గా అటాక్ చేశారు సార్. దుర్మార్గమైన చర్యలు. రాజకీయాల్లో మీరు నేను ఎన్నైనా విమర్శించుకోవచ్చు రాజకీయ పరమైన, కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసుకున్నారు, 4 పెళ్లి చేసుకున్నారు, నువ్వెన్ని పెళ్లి చేసుకున్నావు అంటే ఎట్లయితే కొలాయి కాడ కొట్టాడుకున్న దుర్మార్గమైన సంస్కృతి. కుక్కలు కాబట్టి శ్రీనివాస్ చౌదరి నాకు అనిపించింది ఏంటంటే సరే వాళ్ళు తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ ని హేళన చేస్తారు, తెలుగుదేశాన్ని హేళన చేస్తారు. అన్ఫార్చునేట్ గా వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు పడుతున్నారు, వీళ్ళ ట్రాప్ లోకే వాళ్ళు వచ్చారేమో. అదే ఈ రోజు వ్యతిరేకత కూడా పాయింట్ క్యాచ్ చేయాలి. మీరు ఇంత ఘోరంగా తిడుతున్నాం ఎందుకు పడుతున్నాం అంటే రాజకీయ అవగాహన లేకుండా,
చదువు లేకుండా చిల్లర పనులు చేసుకుంటూ దొంగతనం చేసుకుంటూ గంజాయి అమ్ముకునే పేటీఎం డాక్స్ తీసుకొచ్చి ఇక్కడ. ఇప్పుడు రజనీ గారు మాట్లాడమండి, రామ్మోహన్ గారు మాట్లాడమండి, ఇక్కడ మిత్రులు వేరే ఉన్నారు మాట్లాడబోదు, చాలా సమయంగా మాట్లాడతారు, చదువుకున్నారు, విజ్ఞత ఉంటుంది, గౌరవప్రదమైన భాష మాట్లాడతారు. చిల్లర అంటే ఇంతకన్నా నీచికి చెప్పలేం, చిల్లర రాజకీయాలు చేసి చిల్లర పనులు చేసి ఎదవలు తీసుకొచ్చి పెద్ద పెద్ద ఇలాంటి కార్పొరేట్ ఛానల్ కూర్చోబోదు వాళ్ళు తెల్ల కనకపు సింహాసనం మీద సునకం పెట్టి కూర్చోబెడితే ఏమవుతుందో అది చేశారు. అందుకే నేను పేటీఎం డాక్స్ రాసి వచ్చింది. సో ఆ డాక్స్ ఇప్పుడు లేవు కాబట్టి చాలా కూల్ గా హుందాతనంగా రాజకీయ పరమైన చర్చలు చాలా అందంగా జరుగుతున్నాయి. ప్రజలు వీక్షిస్తున్నారు సార్. ఇప్పుడు శ్రీకాంత్ గారు మీలాంటి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతుంటే ప్రతి పాయింట్ అర్థమవుతా ఉంది, ప్రతి విషయం జనాలు కంటిన్యూ అవుతుంది, కనెక్ట్ అవుతా ఉంది. వాళ్ళు గొడవలు, పంచాయతీలు, వాదోపవాదాలు ఇది కాదు. ఎవరు ఏం చేశారు, రేపు మిత్రపక్షంలో వాళ్ళు ఉంటారు, అధికార పక్షంలో మీరు ఉంటారు, మీరు ఏం అడుగుతారు, వాళ్ళు ఏం చేస్తారు, కేంద్రం నుంచి ఇద్దరు కలిసి ఏం తీసుకొస్తారు, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం సపోర్ట్ చేస్తారు. ఉండొచ్చండి, ఉండాలి, కానీ విధానాల మీద ప్రశ్నించాలి, కానీ ఇలా పోట్లాడుకోవడం, బూతులు తిట్టడం కాదండి. ఉండాలి వాస్తవానికి, అట్లాంటి రాజకీయ వాతావరణం ఉండాలనే కోరుకోవాలి వాస్తవానికి. ప్రధాన ప్రతిపక్షంలో చంద్రబాబు గారు ఒక ప్రపోజల్ పెడితే డిస్కషన్ చేస్తాం, ఇది కరెక్ట్ కాదు, గతంలో నష్టం వచ్చిందంటాం, కానీ అసెంబ్లీ సమావేశాలు పసిబిడ్డలు చూడొచ్చు సార్, బూతులు తిట్టాం, వ్యక్తిగత హననం అనేది ఉండదు సార్, పర్సనల్ టార్గెట్ అనేది ఉండదు. సో ఈ రకంగా ఒక హుందాగా ఉండాలి, కానీ ఈ రోజు గౌరవ సభ అన్నట్టుగా బాబు గారు బాధతో వెళ్ళిపోయి సీఎం గా వెనక్కి వస్తానని ఈ రోజు ఛాలెంజ్ చేస్తే టైగర్ కా హుకుం అన్నట్టు ఉంది సార్. 100% ఇదంతా ప్రజల తీర్పు, ప్రజల గెలుపు, ప్రజల కోసమే ఈ రాష్ట్రం ఈ రకంగా గొప్పగా మారిందని చెప్పుకోవాలి సార్. రైట్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ బండారు రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, జనసేన పార్టీ నాయకులు. మొత్తానికి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోదీ. 8వ తేదీ రోజు ముహూర్తం ఖరారైపోయింది. ఇంకా తర్వాత 9వ తేదీ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఒకవైపు తెలుగు తమ్ముళ్ళు, ఇంకోవైపు జన సైనికులు, వీర మహిళలు ఆనందోత్సాహాల్లో మునిగిపోతున్నారు, విజయోత్సవ సంబరాల్లో మునిగిపోతున్నారు. ప్రభుత్వం ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చాలి, ప్రజా అభివృద్ధి కోసం కృషి చేయాలనే అందరూ కోరుకునే అంశం.